హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం టీన్ స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా యమ్మీగా ఉన్న రెసిపీస్ అన్నీ కూడా అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకుంటున్నాం ఆ లెక్కే గారి దగ్గర నుంచి. మరి లాస్ట్ డే కాబట్టి 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు, కలర్ఫుల్గా, ఫ్లవర్ఫుల్గా. థ్యాంక్ యూ. ఎందుకు ఎన్ని ఇస్తే నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ ఏమంటారు అంటే ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకనా? ఓకే, సో బాగున్నారు ఈరోజు కూడా. థ్యాంక్ యూ సో మచ్. టీన్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు. చిన్న చిక్కీ కూడా చాలా బాగుంది అనమాట. లైక్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ బార్ చాలా బాగుంది. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? ఈ రోజు వచ్చేసరికి టీనేజర్స్కి చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్గా చాట్ బండీస్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. పానీపూరియా? పానీపూరి కాదు, బేల్పూరి. బేల్పూరి, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ బేల్పూరి. సో అది మనం మఖానాతో చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ మఖానా బేల్పూరి. స్నాక్స్ టైంలో ఎక్కువగా చాట్ బండీస్ దగ్గరే ఉంటూ ఉంటాం అనమాట. సో ఈ రోజు అయితే కొంచెం మనకి హెల్దీ వేలో, కొంచెం కాదు బాగా హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నారు. మఖానా బేల్పూరి అంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మఖానా బేల్పూరికి కావాల్సిన పదార్థాలు: మఖానా, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయ, టొమాటో, కీరా, క్యారెట్, నిమ్మరసం, పల్లీలు, డ్రైడ్ క్రాన్బెర్రీస్. మఖానా బేల్పూరికి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో కొంచెం వెరైటీగా చేస్తున్నారు బేల్పూరి అని. మీరు ఆలూతో ఎక్కువ చేస్తారు కదా బేల్పూరి అంటేనే. సేవ్ కూడా లేదు దీంట్లో. సేవ్ అంటే అది కూడా కొంచెం డీప్ ఫ్రైడ్ కాబట్టి ఇట్స్ అన్ ఆప్షనల్. ఇన్ కేస్ కావాలి అంటే ఇంట్లో చేసిన సేవ్ ఏదన్నా ఉంటే అది వేసుకోవచ్చు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ ఇంట్లో దొరికేవి ఇవన్నీ కూడా, ఎక్సెప్ట్ క్రాన్బెర్రీ అండ్ మఖానా కూడా చాలా తక్కువగా వాడతారు. అందుకోసమని మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అదే పెట్టాను. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. సో ఇది వచ్చేసరికి మనం టీనేజర్ స్పెషల్గా చేస్తున్నాం. వాళ్ళకి కొంచెం స్పైసీగానే నచ్చుతుంది కాబట్టి మనం మఖానాని ఫస్ట్ కొంచెం టాసింగ్ చేసుకుందాం. లైక్ విత్ కారం అది వేసి టాసింగ్ చేసుకొని దెన్ బేల్ ప్రిపరేషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ప్యాన్ వేడెక్కిపోయింది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. సో దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. ఓకే, దీన్ని ఒకసారి కలిపేసుకో. సో మఖానా మనకి ఎక్కువ యూజ్ చేయరు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్నాక్స్ టైంలో మఖానా తింటున్నారు పిల్లలు. అంటే మంచిదని చెప్పేసి కిడ్స్కి కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అశ్విని. బట్ ఇంతకుముందు ఈ మఖానా, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు, ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. వీటిని చాలా మంది తెలియదు అనమాట. బట్ ఈ మధ్య పిల్లలకి చాలా కాల్షియం డెఫిషియన్సీ రావడం, పెద్దవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ, మనకు దొరికే మిల్క్ కూడా అడల్ట్రేటెడ్ అయిపోతుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువైపోయి ఇది మనకు మేజర్ సోర్స్ ఆఫ్ కాల్షియం వల్ల ఎక్కువగా వాడుతున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. అవును, సో సరదాగా మనం పల్లీలు అవి తిన్నప్పుడు ఇది కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా చాలా బాగుంటుంది. లైక్ మనం ఇంత ప్రాసెస్ చేసుకుంటున్నాం కదా, సో ఇలా కాకుండా నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఇప్పుడు మఖానా వేసుకుంటున్నాము. సో జస్ట్ దీన్ని టాసింగ్ చేస్తున్నాం అంతే అన్నమాట. ఓకే, సో ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు అనమాట మఖానాకి, స్పైసీగా. కొంచెం క్రంచీ కూడా అవుతుంది కాబట్టి ఇలా చేస్తుంది. ఓకే, టాసింగ్ అయిపోయింది అశ్విని. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఓకే, సో ఫుడ్లో నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి టీన్స్లోని? సో టీనేజర్స్కి వచ్చేసరికి మనకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎలాగైతే మనం ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళకి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది డైట్లో యాడ్ చేస్తామో,
టీనేజర్స్కి కూడా ఇన్ కేస్ వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నా లేదు అంటే రెగ్యులర్ యాక్టివిటీస్కి కూడా వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం ఇండివిజువల్ డిపెండ్స్ అనమాట, వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ జెండర్ బట్టి అండ్ వాళ్ళ హైట్ వెయిట్ బట్టి ఆ క్యాలరీస్ అనేది ఫిక్స్ చేస్తాము. సో దాని బేసిస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రోటీన్ మనకి ఎలాగో 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ రఫ్లీ, అలాగే వాళ్ళకు కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ప్రోటీన్ ఎవ్రీ మీల్లో తీసుకుంటేనే ఆ రిక్వైర్మెంట్ మీట్ అవుతారు. అప్పుడే వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ అనేది మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. చాలా మంది ఏంటి అంటే ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటారు. అందుకోసమనే చాలా టీనేజర్స్లో లీన్ మాస్ ఉంటుంది, అంటే మజిల్ మాస్ అనేది ప్రాపర్గా ఉండదు, చాలా సన్నగా ఉండడం, మజిల్ రావట్లేదు మజిల్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది అని చెప్పేసి. ఇన్కేస్ ప్రోటీన్ పెంచుకుంటే వాళ్ళకి మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాల్షియం అనమాట. సో డైరీ ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి పడదు తీసుకోలేని వాళ్ళు ఇట్లా కాల్షియం రిచ్ రాగి కానీ మకానా కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అనీమియా ఎక్కువగా చూస్తాం, రక్తహీనత అని చెప్పేసి అంటాం కదా. సో అది ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా డైలీ డైట్లో ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. ఒక ఆకుకూర తీసుకోవడము, డేట్స్ తీసుకోవడము, షుగర్ని రీప్లేస్ చేసి డేట్ సిరప్ తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటూ ఉంటే అనీమియా అంటే హిమోగ్లోబిన్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయన్నమాట. సో ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు డైట్లో పాటిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి డెఫిషియన్సీస్ అనేవి రాకుండా హెల్తీగా ఉంటారు. సో ఇన్ కేస్ ఒబేస్డ్ అయితే కనుక ఓకే, కొంచెం వర్కౌట్స్ అది చేస్తూ ఉంటారు. బట్ చాలా మంది మీరు అన్నట్టుగానే మజిల్ గెయిన్ కావాలని చెప్పేసి ఆ ఏజ్లో మజిల్ గెయిన్ అనేది ఎక్కువ ఉండదు చాలా మందికి. ఎక్కువగా వర్కౌట్స్ చేయడము అండ్ దాంతోపాటు సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అవి ఎంతవరకు మంచిది? సో వాళ్ళకి మజిల్ గెయిన్ లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ డైట్ రికాల్ అనేది మనం చూసుకుంటే చాలా కేసెస్లో నేను చూసిన కేసెస్ వరకు ఏంటి అంటే చాలా మట్టుకు ఓన్లీ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రమే తీసుకుంటారు. కావాలంటే మధ్యలో ఇలా ఏదో ఒక స్నాక్ తీసుకోవడం అంతే ఉంటుంది, కానీ వేరే పర్టికులర్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. సో అలాంటి కేటగిరీస్లోనే మనం ఈ మజిల్ గ్రోత్ అనేది ప్రాపర్గా లేకుండా ఉండడం అనేది చూస్తామన్నమాట. సో అది గ్రోత్ అవ్వాలి అంటే మజిల్ అనేది గ్రో అవ్వాలి, మంచి మజిల్ మాస్ రావాలి అంటే మీల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఓన్లీ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కాకుండా ఇన్ కేస్ జిమ్ వెళ్తుంటే కూడా ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవడము, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు మిడ్ మార్నింగ్ స్నాక్ ఈవినింగ్ స్నాక్ అనేది తీసుకోవడము. ఆ మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా ప్రోటీన్ రిచ్ ఉండాలి. అంటే ఏదైనా లైక్ రోస్టెడ్ చెన్నా తీసుకోవడము, లేదంటే పన్నీర్ బుర్జీ లాగా టోఫు బుర్జీ లాగా తీసుకోవడము. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే వీక్లీ 1 or 2 చికెన్ తీసుకోవడము, ఫిష్ తీసుకోవడము, డైలీ ఒక 3 ఎగ్ వైట్స్ తీసుకోవడము. ఇలా ప్రోటీన్ సోర్సెస్ అనేది పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి మజిల్ గ్రోత్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అశ్విన్, మనం మకానా అనేది టోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మిక్సింగ్ బౌల్లో చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కీరా ముక్కలు, ఓకే, అండ్ క్యారెట్ ముక్కలు. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాం. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే. టాస్ చేసి పెట్టుకున్న మకానాని యాడ్ చేస్తాం. సో దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం అశ్విని. ఓకే. దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని కూడా కలిపేసుకుందాం. సో ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అశ్విని, లైక్ దానిమ్మ కానీ ఏదైనా సరే మన ఫేవరెట్ ఫ్రూట్ అనేది. నేను వచ్చేసరికి ఇక్కడ క్రాన్బెర్రీస్ యాడ్ చేస్తాను. ఓకే. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. కలర్ఫుల్గా ఉంది. ఎస్. అశ్విని, మన కలర్ఫుల్ అండ్ హెల్తియర్ మకానా బేల్ పూరి రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే.
టేస్ట్ చేసేద్దాము. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మఖానా బేల్ పూరికి కావాల్సిన పదార్థాలు: మఖానా, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయ, టొమాటో, కీర, క్యారెట్, నిమ్మరసం, పల్లీలు, డ్రైడ్ క్రాన్బెర్రీస్. మఖానా బేల్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మఖానా వేసి టోస్ట్ చేయాలి. తర్వాత బౌల్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కీర, క్యారెట్ ముక్కలు, అలానే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించిన మఖానా, వేయించిన పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, తగినంత నిమ్మరసం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చివరిగా డ్రైడ్ క్రాన్బెర్రీస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మఖానా బేల్ పూరి రెడీ. మఖానా బేల్ పూరికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇలాంటి బేల్పూరి తింటే కనుక అసలు మనం చాట్ బండర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అంత టేస్టీగా ఉంది, మంచి క్రంచీగా, కోర్స్ మంచి కారంగా, పుల్లగా, సూపర్ యమ్మీ, చాలా బాగుంది. మిక్స్డ్ టేస్ట్ అన్నీ తెలుస్తున్నాయి కదా, కారం, పులుపు. ఇంకా ఫ్రూట్ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. పొమోగ్రానైట్ వేసుకుంటే ఇంకా బాగా సెట్. ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టుగా పొమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకుని నేను చేసుకుంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీన్ స్పెషల్లో అసలు మామూలుగా లేదు. ఈ వీక్ మొత్తం కూడా మంచి రెసిపీస్ అన్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా పాటించండి ఈ టిప్స్ అన్ని అండ్ రెసిపీస్ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.